హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని కట్టమైసమ్మ దేవాలయంలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ ఆహ్వానం అందించారు. ఆలయ ఈవో సాంబశివరావు, వ్యవస్థాపక ధర్మకర్త గౌతమ్ కుమార్ పటేల్, ప్రధాన అర్చకులు స్వాతిక్ శర్మ తదితరులు మంత్రి సురేఖని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని వారి నివాసంలో కలిసి బోనాల ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు సాత్విక్ శర్మ ఆహ్వాన పత్రికను మంత్రికి చదివి వినిపించారు. ఆషాఢ జాతర బోనాల పండుగ మహోత్సవ శుభ ఆహ్వాన పత్రిక. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ప్రజాధిదేశులు మహారాజు శ్రీ రాజమాన్య రాజ్య పూజలకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రులు గౌరవ శ్రీ మాన్యశ్రీ శ్రీమతి కొండా సురేఖ గారికి స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ బహుళ అష్టమి 28 జూలై 2024 ఆదివారం బోనాల మహోత్సవం, ఆషాఢ బహుళ నవమి సోమవారం 29 జూలై 2024 రంగం ఘటోత్సవం, కళ్యాణం, గావు, బద్దిపాలు, బలిగంప శ్రీ కనకాల కట్టమైసమ్మ వారి సన్నిధిలో విశేషమైన ఈ రోజులలో అత్యంత వైభవంగా నేత్రపర్వంగా నిర్వహించబడను. తేదీ 28/7/2024 ఆదివారం ఉదయం 4 గంటలకి దివ్య సుముహూర్తం మహామంగళహారతితో అమ్మవారి దర్శనం ప్రారంభం గావించి శ్రీ అమ్మవారి ఘటోత్సవం, రంగం మహోత్సవాలు తేదీ 29/7/2024 సోమవారం రాత్రి 7 గంటలకి జరపబడను. శ్రీ కనకాల కట్టమైసమ్మ వారికి లోక కళ్యాణార్థమై బోనాల మహాహారతి సమర్పణ మహోత్సవం జరగడం. ప్రజా శ్రేయస్సు కోరి ప్రతి ఏటా వైభవంగా జరుపబడే ఈ బోనాల మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శ్రీ కనకాల కట్టమైసమ్మ వారికి బోనాల మహాహారతి సమర్పించుటకు తాము సకుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ కనకాల కట్టమైసమ్మ వారి దివ్యానుగ్రహానికి పాత్రలు కావాలని సవినయంగా కోరుతున్నాము. వీడియో